కేసీఆర్ గారి దయ వల్ల ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మళ్ళా ఇలా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని విమర్శించే స్థాయిని ఇది అయిపోయిందా? ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అవకాశం గురించి మాట్లాడుతున్నావా? నీదేం అవకాశం ఉంది నీది? నువ్వా దానం నాగేందర్ అన్న గురించి మాట్లాడుతున్నావు? ఫస్ట్ నీలాక ఆయన అందరి ముంగట పోయి నాకు ఓటు వేయాలి, ఓటు వేయకపోతే నేను చచ్చిపోతే నా పాడ మీరేమో ఇవ్వాలి, నేను ఓడిపోతే అని అట్లా బ్లాక్మెయిల్ చేయలే అన్న. కింగ్ టైగర్ ఎలక్షన్ కొట్లాడాడు, గెలిచిండు. 2 సార్లు ఏం పార్టీ మీద గెలిచిండు. కేసీఆర్ గెలిపించిండు, కేటీఆర్ గెలిపించిండు. కేసీఆర్ సార్ ఏమన్నా వచ్చి ఖైరతాబాద్లో అన్న కోసం క్యాన్వర్సింగ్ చేసిండా? కేసీఆర్ సారు అన్న కోసం ఏమన్నా వచ్చి క్యాన్వర్సింగ్ చేసిండా? అన్నకి గుడ్ విల్ ఉంది. అన్నకి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలా ప్రజల దాంట్లో అన్నకి ఏ బస్తీ అయినా ఏ స్లమ్ అయినా అన్న గురించి గుర్తు చేసే వ్యక్తి ఆయన. అన్నం పెట్టే మనిషి ఆయన. ఏ రోజు ఎవరిని ప్రజలని నీలాగా బ్లాక్మెయిల్ చేసి ఓటు వేయించుకోలే ఆయన. నువ్వు మాట్లాడుతున్నావు అవకాశం, నీదేం అవకాశం ఉంది? నువ్వు కాంగ్రెస్ పార్టీలు నువ్వు రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకుంటుండే, ఢిల్లీలో ఎంత పెద్ద నాయకులు వస్తే వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుండే. బహిరంగంగా ఆ రోజు ప్రెస్లో దొరికిపోయినావు కదా. కేటీఆర్ అన్న ఏదో సావుకు వస్తే నీలాకైతే డబల్ గేమ్ ఆడలేడు కదా. ఒక పార్టీలో ఉండి ఇంకొక నచ్చక వచ్చిండు. ఆయన ఏమన్నాడు? నాకు మనోభావం దెబ్బతిన్నది. నిజంగానే అక్కడ ఏం గుర్తించిందని పార్టీ? నాగేందర్ అన్న ఒక మినిస్టరు. ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు ఎంతమందికి నగరంలో హైదరాబాద్లో ఆయన ఎన్ని మంచి పనులు చేసిండో ఒకసారి తెలుసుకోండి మీరు. తీసుకొచ్చి ఎమ్మెల్యే గెలిపించినాం మేము. ఎమ్మెల్యే గెలిపించి ఏం చేసిరు? చేతిలో పెట్టుకొని పొట్లం పెట్టుకురు మీరు. అన్నకి నచ్చక అన్న వచ్చిండు. దాంట్లో ఏముంది? నువ్వేమో పప్పు శుద్ధ ముద్దలాగా మాట్లాడుతున్నావు. నువ్వు పార్టీ మారలేనంటూ మాట్లాడుతున్నావు. ఏదో నువ్వు పుడితేనే టీఆర్ఎస్లో పుట్టినట్టు మాట్లాడుతున్నావు. గతాన్ని మరవకు కౌశిక్ అన్న. జర నీ అవకాశం కూడా నువ్వు చూసుకుంటే బాగుంటుంది. ఇంకొకసారి నాగేందర్ అన్న గురించి మాట్లాడినామంటే ఖబర్దార్. ఈసారి అన్న అని మాట్లాడుతున్నాం, రేపు ఇంకొక తీరుగా కూడా మాట్లాడతాం. ఎంత దూరం పోయినా మేము రెడీ ఉన్నాము. ఇంకొకసారి అన్న గురించి మాట్లాడేటప్పుడు నీ అవకాశం గుర్తుపెట్టుకొని మాట్లాడు.